పొన్నం ప్రభాకర్ పరిచయం అవసరం లేని వ్యక్తి. కరీంనగర్ ఎంపీగా, టీ కాంగ్రెస్ ఫోరం కన్వీనర్గా అందరికీ సుపరిచితులే. అయితే ఆయన పర్సనల్ జర్నీ విశేషాలు ఈ వారం లైఫ్ మెట్స్లో తెలుసుకుందాం. అడుగుతాను. బిఫోర్ మ్యారేజ్ కాల్ చేసేవారు నైట్. నేను అడగను, అక్కడ అడిగింది మాత్రం తప్పకుండా ఇస్తారు. అది నచ్చింది నాకు ఆయన. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్కారం అండి. ముందుగా మీ మిస్సెస్ని మాకు పరిచయం చేయండి. మంజుల. నమస్తే అండి. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది మీకు? 2000 ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. ఓకే. ఎలా ఉంది లైఫ్? 13 సంవత్సరాలు మీ పొలిటికల్ లైఫ్ అయితే అందరికీ తెలుసు. సో పర్సనల్ లైఫ్ విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొత్తానికి. మంజుల గారు, పొన్నం ప్రభాకర్ గారితో లైఫ్ ఎలా ఉంది? సో 2000లో మ్యారేజ్ అయిందన్నారు, 13 years కంప్లీట్ అవుతుంది. ఎలా అనిపిస్తోంది? ఓకే ఓకే. అంటే ఫస్ట్ అంటే మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. అంటే బంధువులు అవుతారా? మీకు పెళ్లి చూపుల్లో చూడగానే మంజుల గారిని ఏమనిపించింది? పర్వాలేదు అనిపించింది. అంటే ఫాదర్ మా బ్రదర్ ఫ్రెండ్స్. ఓకే. అట్లా అంతమంది సంబంధం ఉంది కాబట్టి సరే తెలిసిన వాళ్ళు అనే దాని మీద అమ్మాయి మా కుటుంబంలో జరిపేది. మాదంతా జాయింట్ ఫ్యామిలీ. ఓకే. సో చదువుకున్న అమ్మాయి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. నేను పాలిటిక్స్లో ఉన్నా కూడా ఇంట్లో అంటే ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు జరుగుతాయి అనేటువంటి దాని మీద వచ్చేసి పెళ్లి చేసుకున్నాం ఏప్రిల్. ఓకే. అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు, సో ఏదైనా భయం కానీ ఇంకేదైనా అనిపించేదా మీకు? లేదండి. ఎందుకు? బికాజ్ ఆయన అన్నీ చెప్పేశారు అనమాట, ఆయన ఎలా ఉంటారు. అంటే ఇప్పుడు పెళ్లి చూపుల తర్వాత మ్యారేజ్కి ఒక 2 months టైం ఉంది కాబట్టి అసలు అతను ఏంటి అనేది మీకు బాగా అర్థమైంది. సో మీ పెళ్ళి ఎక్కడ జరిగింది? హైదరాబాద్ రిసెప్షన్ కరీంనగర్. ఓకే. కొత్తగా మీరు కొత్త కోడలుగా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అందరూ అంటే మదర్ లేదు కాబట్టి అత్తయ్య మమ్మీలాగా ట్రీట్ చేశారు. అక్క, తోడి కోడలు, ఎవ్రీబడి అందరూ అంటే జాయింట్ లాగా ఉండేది. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఓకే. ఐ డెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. మా ఇంటికి వెళ్ళినట్టే ఉంది. అక్కడ కూడా సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్, ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది. పిల్లలు చాలా హ్యాపీగా ఉండే నాకు ఆ పిల్లలతో. సో నేను అక్కడ నుంచి ఇక్కడికి ఐ డెంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్ అన్నమాట. ఓకే. తర్వాత పెళ్ళైన కొత్తలో ఏదో తెలియని భయం అంటూ ఉంటుంది. అంటే మనం అడ్జస్ట్ కాగలమా లేదా, వాళ్ళ ఆచార వ్యవహారాలు మన కుటుంబ ఆచార వ్యవహారాలు కొంచెం తేడా అయితే ఖచ్చితంగా ఉంటాయి మనం పుట్టి పెరిగిన వాతావరణంకి అంతా. అట్లా ముందైతే భయపడ్డారా? ఎలా ఉండగలనో ఏంటో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నాకు అని? లేదండి, ఆ ఫీలింగ్ ఏం కలిగించలేదు. ప్రతి ఆడపిల్ల సహజం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండటంతో నాకు అలా అనిపించలేదు, భయం అనిపించలేదు. ఓకే. అంటే మీకు ఆ మ్యారేజ్కి పెళ్లి చూపులకి టైం ఉంది కాబట్టి వాట్ ఈజ్ మంజుల గారు అనేది మీకు అర్థమైందా? తెలుసు అంతకుముందే అంటే జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ అంతకుముందే మ్యారేజ్ కంటే ఒక 2 months ముందే వాళ్ళ అంటే పెళ్లి చూపుల కంటే 2 months ముందు అనుకుంటా మదర్ చనిపోయింది. సో అన్నీ నేనే మనం తన మదర్ రూపంలో మనం వచ్చినాం అనేటువంటి ఆ ఆప్యాయత ఎప్పుడు కానీ మనం ఆ విధంగా చూసుకునేటువంటి వాళ్ళం కాబట్టి ఎప్పుడు కూడా తెలియదు. ఓకే. అప్పుడు భార్యాభర్తలను చిన్న అలగడం వల్ల అటువంటి చిన్న చిన్న ఇష్యూస్ వేరు కానీ అంటే నేచురల్ అట్లా లేకపోతే దాని కుటుంబం టేస్ట్ ఉండేది. ఎస్. రాజకీయాల్లో ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంటారు. ఇంటికి వచ్చేటప్పటికి మీకు ఎలాంటి వాతావరణం ఉంటుంది? అంటే ఆ టెన్షన్స్ అన్ని బయటే వదిలేసి వస్తారా? నా ఇల్లు ఎక్కడ ఉందని కూడా ఎవరికి తెలియదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత బిల్కుల్ మంజుల వైఫ్, నేను మా కుటుంబానికి సంబంధించిన ఒక మెంబర్ అనేటువంటిది ఫీల్ చేస్తాను. నా కొడుకులు కానీ మా పిల్లలు అందరూ కూడా అట్లే, నువ్వు ఇంట్లో ఎంపీ కాదు, ఇంట్లో యువర్ ఓన్లీ అనేటువంటి ఆ భావన ఎక్కడ అవసరం. అది అవసరం లేకపోతే వాళ్ళకు కూడా మంచిది కాదు, ఫ్యూచర్లో మనకు కూడా మంచిది కాదు. ఓన్లీ హౌస్. ఓకే. మీకున్న ఆ కొద్ది టైంని అంటే క్వాలిటీ ఆఫ్ టైం అనుకోవాలి, దాన్ని ఎలా స్పెండ్ చేస్తుంటారు పిల్లలతో? అందరూ అంటే ఆ లోపం వాళ్ళకి రాదు. ఎందుకంటే నిన్న లేకుండా ఇల్లు అంతా కూడా ఇప్పుడు సందడిగా వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు దాంట్లో జాయిన్ అవుతూ ఉంటారు అంతే. మనం పోయినప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి, ఎక్కడో ఢిల్లీ పార్లమెంట్ ఉన్నప్పుడు లేదా హాలిడేస్ వచ్చినప్పుడు పార్లమెంటు ఉన్నప్పుడు వాళ్ళు వస్తుంటారు చూస్తుంటారు కాబట్టి అందరికీ ఆ విషయం అర్థం. పెద్ద అంటే ముందుకు వచ్చే ఇబ్బందులు చిన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా పొద్దున్నే లేవడం, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, వాళ్ళు కూడా బిజీ.
ఓకే. హాలిడేస్లో కరీంనగర్ అని వస్తారు, లేకపోతే ఢిల్లీ అని వస్తారు. కాబట్టి అది ఒక పెద్ద ఇప్పుడు ముందున్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు అటువంటి అంటే ప్రాబ్లం. వాళ్ళకి కూడా హాలిడేస్ పాటు ఢిల్లీ ఎక్కువ అవుతుంటుందా? ఢిల్లీ వస్తారు కదా, ఢిల్లీ చూస్తుంటారు. అలా దాని తర్వాత సరౌండింగ్స్ అని టూరిజం. ఓకే. తర్వాత మీకు తనకి ఫ్రీ ఉన్న టైంలో ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా? చేస్తారు. ఏ రకంగా పిల్లలతో. ఏ రకంగా హెల్ప్ ఉంటుంది? పిల్లల్ని చదివించే ఎప్పుడైనా వస్తే కనుక తను మాత్రం రారు ఎక్కడికి, బయట కూర్చుంటారు. నేను పిల్లల్ని చదివించిన తర్వాత వస్తారు. తను అంటే డిస్టర్బ్ అవుతారేమో అని. డిస్టర్బ్ అవుతారని తను ఎప్పుడు ఒకవేళ బయటికి ముందు వచ్చేసిన బయట నుంచి ఆయన మాత్రం రారు. నేను చదివించిన తర్వాతే వస్తారు లోపలికి. ఎలా చదువుతారు పిల్లలు? బాగా చదువుతారు. ఓకే. పిల్లలు బాగా చదువుతారు. తర్వాత మొత్తం మీరే వాళ్ళకి చదువు చెప్పడం అంతా ఉంటుందా? ట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? నేనే చెప్తానండి చదువు. ఓకే. పిల్లలకి కంప్లీట్గా పిల్లల బాధ్యత మంజుల గారే తీసుకుంటున్నారు కాబట్టి మీరు చాలా సాటిస్ఫైడ్ అండ్ కాన్ఫిడెంట్గా కూడా మీకు అసలు ఒక బర్డన్ తగ్గినట్టే అనిపిస్తుంది. 100% నేను జీరో. పిల్లలు రేపు పొద్దున పొన్నం ప్రభాకర్ పిల్లలిద్దరు బాగుపడ్డా మంజులకే క్రెడిట్, బాగలేకపోయినా ఆ క్రెడిట్. సో మొత్తం మీకే పెట్టేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఫీల్ హ్యాపీ. నాకు ఒక బాధ్యత ఇచ్చారని మాత్రం హ్యాపీ ఫీల్ సో అవుతుంది. దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసే పనిలో ఉన్నారు. టీవీలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు లైవ్ ఇంటర్వ్యూస్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మామూలుగా ఎలా చూస్తుంటారా టీవీ? వాళ్ళు చూస్తారు, ఏమని చెప్తుంటారు? వింటారు వాళ్ళ డాడీ స్పీచ్ అనేసి అంతే. మీ పెళ్లి చూపులకి పెళ్ళికి ఒక 2 months టైం ఉంది కాబట్టి ఆ టైంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉంటారు. అంటే ఫోన్లలోనేనా లేకపోతే బయట ఎప్పుడైనా కలిసారా? ఓన్లీ ఫోన్స్. ఓన్లీ ఫోన్స్. అంటే ప్రభాకర్ గారే ఎక్కువగా ఫోన్స్ చేసేవాళ్ళ? ప్రభాకర్ చేసేవారు. ఓకే. మీరు మాట్లాడడానికి ఏమన్నా ఇబ్బంది ఉండేదా ఇంట్లో అప్పట్లో? లేదండి, ఏం ఇబ్బంది ఉండకపోయేది, మాట్లాడేదాన్ని. మీకు ఏదైనా కావాలి అంటే పొన్నం ప్రభాకర్ గారిని డైరెక్ట్గా అత్తమామల ముందే నాకు అది కొని పెట్టండి ఇది కొని పెట్టండి అని ఏమన్నా ఎప్పుడన్నా అడిగేవాళ్ళా? పెట్టే విషయాలు ఏం అడగలేదండి. మొన్ననే అడిగాను, ఇప్పటి వరకు అడగలేదు. ఓకే. మొన్న మా అన్న కూతురు పెళ్ళి ఉంటే అది కావాలంటే సరే మేడం అని చేసి సరే మేడం అని అడగగానే కొని పెడుతుంటారా ఏదైనా? నేను అడగను, కానీ అడిగింది మాత్రం తప్పకుండా ఇస్తారు. అడిగితే తప్పకుండా కొని పెడుతుంటారు. అంటే మీకు ఇప్పుడు అడిగితేనే కొని పెడుతుంటారా లేకపోతే సడన్ సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్లు కూడా ఇస్తుంటారా? ఇస్తారు. ఎలాంటి గిఫ్ట్లు ఇస్తుంటారు? అలా మీరు మర్చిపోలేని గిఫ్ట్? ఫోన్ నిన్ననే ఫోన్ తెచ్చి ఇచ్చారు నాకు. ఓకే. ఈయన తెచ్చిస్తూనే ఉంటారు, నేను అందరికీ ఇచ్చేస్తూనే ఉంటాను. అంటే ఆ గిఫ్ట్లు ఎందుకు మీకు తెచ్చిచ్చినప్పుడు దాచుకోరు? దాచుకోరు మీన్స్ కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ఈయన చెప్పేది ఏంటంటే అందరూ అందరం షేర్ చేసుకోవాలి. అది నచ్చింది నాకు ఆయనది మెయిన్గా. ఆయన ఎలా అంటే హీ డజంట్ ఎవరు తేడా చూడరు, పిల్లల్లో కూడా ఉండద్దు, అందరూ కంబైన్డ్గా అందరూ కలిసి ఉండాలి అనేది. అది ఆయనది నాకు బాగా నచ్చుతుంది. మీరు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ప్రభాకర్ గారికి? తనైతే ఇస్తూనే ఉంటారు, నిన్న కూడా ఇచ్చారు అన్నారు. మీరేం గిఫ్ట్లు ఇచ్చారు? నేనేమి ఇవ్వలేదండి. ఒకసారి అడుగుతా, ప్రభాకర్ గారు మంజుల గారు ఎలాంటి గిఫ్ట్స్ ఒకసారి చైన్ ఇచ్చాను అనుకుంటా, అంతే. అనుకుంటా అంటున్నారు. ఉంది, ఇచ్చాను, చైన్ ఇచ్చాను. ఆమె గురించి గడియారం ఇప్పటివరకు వెరీ గుడ్. చాలా వాచెస్ వస్తే కూడా ఇదే యూజ్ చేస్తారు, సెంటిమెంట్ అది. మెడల్ గొలుసు కూడా ఆమె ఇచ్చింది. ఓకే. దాని తర్వాత సో మనం మీకు ఎప్పుడు ఇచ్చారు మీకు ఆ గొలుసు? పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత. ఓకే. ఎలా ఫీల్ అయ్యారు? పిల్లలు మంచి బాగా తెలివి ఉంది, ఇద్దరు పిల్లలు కాబట్టి చాలా అదే గిఫ్ట్ అనుకుంటాను. ఎప్పుడైనా గొడవలు అవుతుంటాయా చిన్న చిన్న విషయాలు? అంటే ఇట్లా తను బిజీగా ఉండిపోయి ఒక్కసారి వస్తానన్న టైంకి రాలేని సందర్భాల్లో ఫోన్ చేసి చెప్పినప్పుడు ఏమన్నా చిరాకు పడడం, కోపం తెచ్చుకోవడం అలాంటివి చేస్తుంటారా మీరు? తెచ్చుకోను, అవన్నీ తప్పు. అట్లా నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. అలుగుతాను, అలుగుతారు, మాట్లాడినంత కాసేపు తర్వాత. అంటే అలా చిన్న చిన్న గొడవలు అలిగినప్పుడు ఫస్ట్ మీరే అలుగుతారు, మరి రాలేదు అనుకుంటారా? అయినా లేదు, నేనే వెళ్తాను అని. మళ్ళీ మీరే ఎందుకు అలా అలిగారని మీకు ఏమైనా అనిపించినప్పుడు మీకు ఎందుకు మీరు సైలెంట్గా ఉండిపోతారు? అంటే నేను తప్పేది నేను నా సర్కమ్స్టెన్సెస్ నేను అక్కడ కరీంనగర్లో అది ప్రోగ్రామ్ అందుకే ఆలోచించి మళ్ళీ నేనే వెళ్ళాలి. రావాలనుకుంటాను అనుకో, నేను రాలేదు, ఏం చేస్తాను, తప్పదు కదా. నాన్న అర్థం చేసుకోవాలి తప్ప నేను ఇట్లా అలవాటు చేసి నేను అలిగినప్పుడు అలా బతిలాడితే ఇది మంచిది కాదని పరిస్థితి అర్థం చేసుకోవాలి తప్ప నేనుగా అంటే నచ్చ చెప్తారా ముందైతే? తెలుసు, విషయం తెలుసు కాబట్టి చెప్తాను. నేను చెప్పేటప్పుడు విషయం నచ్చ చెప్పిన తర్వాతనే కదా అలిగేది. వస్తలే ఇప్పుడు ఇవాళ రావాలనుకో, నిన్న రావాలి, నేను రాలేదనుకోండి ఇవాళ ఉండాల్సి ఉండే, రాలేకపోతే రాలేదు కదా అనేటువంటి అడుగుతుంది. నాట్ ఇన్ మై హ్యాండ్స్ అన్నప్పుడు అది విషయాన్ని మళ్ళీ కొద్దిసేపటికి ఆమెను రియలైజ్ అయిపోయి కరెక్ట్ తను ఏం చేయగలుగుతారు పాపం అక్కడ ప్రజలకు. ఇప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్ మొత్తం టైం స్పెండ్ చేయలేం కదా. నన్ను కాన్సెన్సీ ప్రజలకు మంచి చెడు అన్నీ కూడా అక్కడ
హ్యాట్రిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ 6కి లేచి వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు 5:36 మళ్ళీ పేపర్లు చూసి మళ్ళీ దినచర్య ప్రారంభమైతే రాత్రి 11, ఇంకా మీ 12 షెడ్యూల్ ఇంకా మీ చేతిలో ఉండదు ఇక. ఒకటి మాత్రం అలవాటు చేస్తాం, పొద్దున్న ఎక్కడ లేవగానే ఎక్కడున్నా మా మదర్కు, నా వైఫ్కు, మా బ్రదర్స్ కానీ నా 3 పిఏలు ఉంటారు, ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్. ఎక్కడ 3 పిఏలకు, తర్వాత మా సిస్టర్స్ టెలిఫోన్ మాత్రం చేస్తాం. మామూలుగా మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా కోపం వస్తుంటుంది? నాకే వస్తుంది. మీకే కోపం. ఏ విషయాల్లో కోపం ఎక్కువ? అదే ఇప్పుడు మేము బయట సమాజంలో తిరిగేటప్పుడు అనేక అంశాలను ప్రభావితమై ఉంటాం. అవన్నీ కూడా ఒక్కొక్కసారి మరి ఎక్కడ ఎగ్జాస్ట్ కావాల్సి వస్తుంది, బయట ప్రజలైనా కాదు. సో మంజుల గారి మీద చూపించేస్తుంటారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? సైలెంట్. తను అరిచేటప్పుడు మీరు సైలెంట్ అయిపోతారు. అరుస్తాను, తర్వాత గుర్తొచ్చి కావాలి. తర్వాత తను సైలెంట్ అయినప్పుడు అప్పుడు చూపిస్తారా మళ్ళీ మీరు? లేదండి, ఆ టైంలోనే ఇద్దరు అరుచుకోవడం అయిపోవడం అక్కడికి. నేనేం అరవను, ఫస్ట్ ఆన్సర్ ఇస్తాను. అంటే మీ తప్పు లేకుండా కూడా కొన్నిసార్లు తన కోపం సడన్ గా, అంటే తన బయట పరిస్థితులు అలా ఉన్నప్పుడు షార్ట్ టెంపర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నా తప్పు లేకుండా ఎందుకు అరుస్తున్నారు అని మీరు ఏమన్నా ఫైర్ అవుతుంటారా? కాసేపు అడుగుతాను, తర్వాత అడుగుతాను, అంత అయిన తర్వాత అడిగితే చెప్తారు ఇలా ఉండే అనేసి. ఓకే. మామూలుగా ప్రతి ఆడపిల్లకి మామూలుగా చూస్తే షాపింగ్కి వెళ్ళాలి, తన హస్బెండ్తో కలిసి పిల్లలతో టైం ఎక్కువగా స్పెండ్ చేయాలని ప్రతి మహిళకి ఉంటుంది కోరిక. అలా మీరు షాపింగ్ వెళ్ళాలి తనతోటి అనుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పాను కదండి, బిఫోర్ మ్యారేజ్ కాల్ చేసేవారు, నైట్ చెప్పేవారు అనమాట, ఇలా ఉంటుంది నా షెడ్యూల్ అంతా, నేను షాపింగ్ తీసుకెళ్ళను, సినిమాలు తీసుకెళ్ళను, పార్క్కి తీసుకెళ్ళను, డూ యూ లైక్ టు మ్యారీ మీ అని అప్పుడే అడిగారు. అయినా కూడా చేసుకుంటావా అని అడిగారు ఫస్ట్. షాపింగ్ అంటే ఏమన్నా వాళ్ళు తీసుకోవాలి, నా గురించి ఏదైనా వైట్ ప్యాంట్, వైట్ రాసి. నేను 2019 నుంచి కంప్లీట్ ప్యూర్ వైట్, లేకపోతే కలర్ లాల్చి ఏదంటే పిల్లలుగా కొద్దిగా అప్పుడు సివిల్ డ్రెస్ లేక జీన్ ప్యాంట్, షర్ట్ తీసుకుంటాం. బర్త్డేస్కి మేము తీసుకుంటాం. కావాల్సిన షాపింగ్ కూడా మీరే చేసేస్తుంటారా? నేనే చేస్తాను. అంటే మీ అంతటా మీరు షాప్కి వెళ్ళి తినికి ఇప్పటి వరకు ఈ 13 yearsలో ఒక్కసారి అయినా కొన్నారా ఎప్పుడన్నా? బయట పోయినప్పుడు అంటే ఢిల్లీలో లేకపోతే ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ తర్వాత తెచ్చారా? ఓకే. మంజుల గారిలో మీకు బాగా నచ్చే గుణం కానీ అంశం కానీ ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు నేను తను చదువుకుంది, ఉద్యోగము లేకపోతే ఒక టీచింగ్ ప్రొఫెషన్ బాగా ఇంట్రెస్ట్ వాస్తవంగా. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ తిరిగితే పిల్లలకు సంబంధించి ఇంపార్టెంట్. మా ఇంట్లో కూడా పిల్లలు అప్పటికే పిల్లలు ఉండేటుంటారు. సో అంతా టైం పాస్ చేసుకుని చదువుకుంటూ ఇంట్లో ఇప్పుడు ఉన్న టైం సరిపోదు అన్నట్టుగా, ఆ విధంగా బిజీ ఉంటుంది. కాబట్టి మా అమ్మని చూసుకోవడం వల్ల కానీ ఆయన కూడా. ఓకే. మీకు ప్రభాకర్ గారిలో బాగా నచ్చే గుణం? ఆయన ఇంట్లోకి వస్తే అసలు అంటే మా ఎవరికి తేడా చూడనమాట, అందరినీ దగ్గర అంటే కంబైన్డ్గా అందరం కూర్చొని క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అది బాగా నచ్చుతుంది. ఓకే. పిల్లలతో బాండింగ్ ఎలా ఉంటుంది ఇంట్లో? అందరు పిల్లల్ని ఒకేలాగా చూస్తాడు, అది అక్కడ చాలా నచ్చుతుంది నాకు. ఓకే. మీకు పొన్నం ప్రభాకర్ గారి ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే పొలిటికల్గా ఇస్తున్న స్పీచ్లు కానీ, లైవ్ స్పీచ్లు అవి చూస్తున్నప్పుడు అంటే మీకు పొలిటికల్గా నాలెడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా, చదువుతున్నవాడు కాబట్టి, అండ్ 13 yearsగా తను ఉంటున్నారు ఫీల్డ్లో కాబట్టి మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటారు. మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే తనలో ఏదైనా మార్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి అని ఏమన్నా అంటారా, లేకపోతే అన్నీ నచ్చే అంశాలే ఉన్నాయా? హస్బెండ్కి అన్నీ నచ్చుతూనే ఉంటాయి కదా దాదాపు. కాకపోతే కోపంగా ఆయన ఫేస్ సీరియస్గా ఉండకండి, నవ్వుతూ చెప్పండి, అదొక్కటే చెప్తాను. సలహాలు ఇస్తుంటారు? లేదు, అంతే, అదొక్కటే చెప్తాను నేను. నవ్వుతూ ఉండండి అని చెప్తుంటారా? ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నేను చూడలేదు ఈ ప్లేస్ని ఎప్పటికైనా నేను చూడాలి నా లైఫ్లో. పెళ్లి కాక ముందు నేను 50 సార్లు ఢిల్లీ వెళ్ళినా, ఆగ్రా పోలేదు. పెళ్ళైన తర్వాత మా ఆవిడ తీసుకుని పోయి తాజ్మహల్కి. నేను పెళ్లి కాకముందు 100 సార్లు ఢిల్లీ వెళ్ళినా కావచ్చు, నేను ఎప్పుడు ఆగ్రా పోలే. పోవాలనే చెప్తలేదు, ఏం చేయాలి. అలా మిస్ చేస్తే ఫీల్ అవుతున్నారు. తర్వాత వైష్ణవి టెంపుల్ అమ్మవారి ఆశ్రయించి ఉండాలి, భార్యాభర్తలైనం. అంటే ఇప్పటి వరకు నేను చూసిన ప్లేసెస్లో ఇవి కాకుండా నా డ్రీమ్ ఇది, పలానా ప్లేస్కి తీసుకెళ్ళండి అని ఎప్పుడైనా ఒక రిక్వెస్ట్ వెళ్ళిందా? ఏ ప్లేస్ అది? మెయిన్ తిరుపతియే, అది తీసుకెళ్తున్నారు ప్రతిసారి. తిరుపతినే ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తారు. నాకు మెయిన్ తిరుపతి వెళ్ళాలి ఎవ్రీ ఇయర్ అని ఉంటుంది, అది కంపల్సరీ తీసుకెళ్తున్నారు ఎవ్రీ ఇయర్. ఇక పాలిటిక్స్లోకి రావాలనుకునే వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నాయా ప్రభాకర్ గారు?
యువత పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఉంది. కానీ 1987 తర్వాత విద్యార్థి సంఘ ఎన్నికలు లేవు. దాంతో ఓటింగ్ ప్యాటర్న్ సిస్టంలో కూడా వాళ్ళకు 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చి భారతదేశ ప్రజాస్వామ్యానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. కానీ ఇంటర్నల్ కాలేజీ లోపల డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్ ఓటేయాలి, ఓటు ఎవరికి వేయాలి అనేటువంటి సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయట్లేదు. అది అవసరం. విద్యార్థి సంఘ ఎన్నికలు బోర్డు ఎట్లా ఉన్నాయి, అది ఘర్షణ అవుతుందనే దాని మీద రద్దు చేయడం అనేటువంటిది తప్పు. ఘర్షణ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో యూనివర్సిటీలో ఎన్నికలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగాలి. దాంతో యంగ్ లీడర్షిప్ వస్తుంది. నేను అట్లా నా బ్రాట్ ఆఫ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ను. నేను అట్లా ఆ విధంగా విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోతే పొన్నం ప్రభాకర్ లీడర్ అయ్యేవాడు కాదు. ఈరోజు దేశంలో ఉన్న కేంద్ర మంత్రులలో 30-40% మంది స్టూడెంట్స్ యూనియన్ లీడర్షిప్ వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ వస్తే, యంగ్ లీడర్షిప్ వస్తే వాళ్ళందరూ ఒకటే. ఈరోజు విద్యార్థులు కానీ లేకపోతే విద్యార్థినులు కానీ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అనేటువంటి ఎంతకాలం ఉంటుందో పాలిటిక్స్ కూడా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, సమాజంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ విధమైన అప్డేట్ అంటే నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో చదువులేనటువంటి వాళ్ళు కూడా సామాజిక ఒక సోషల్ వాళ్ళకుండే అవగాహనతో పాలిటిక్స్ నడపగలిగినారు. ఈరోజు ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి. కాబట్టి విద్యావంతులు రావాలి, వచ్చి అభివృద్ధి అంటే ట్రాన్స్పరెంట్గా మనం చూస్తూ ఉన్నాం. దేశం అటు కరప్షన్ లోపల ఒకవైపు మునిగిపోతున్నటువంటి పరిస్థితుల లోపల వచ్చేటువంటి జనరేషన్ దాన్ని దూరంగా, కరప్షన్కు దూరంగా ఉండి కంట్రీని డెవలప్ చేయాలనేటువంటి ఒక మైండ్ సెట్తో వస్తే మంచిది అనేటువంటి వాళ్ళు చెప్తున్నాం. మేము ఆ భావాల్లో పాలిటిక్స్ నడుపుతాను. అది మాకు అంటే నేనేదో మీరు కంటే మాకు తినకండి మన ఏమాత్రం తింటా అనే ఉద్దేశం చెప్తున్నాను. నేను తప్పకుండా ఆ విధంగా ఉండాలనేది కోరుకుంటూ ఆ ప్రయత్నం చేస్తాను. అది అవసరం. దాంతో కొత్త జనరేషన్ భావి భారత నిర్మాణం సంబంధించి నూతన నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలకి మీరిచ్చే సలహాలు ఏంటి? అమ్మాయిలు అంటే దే హ్యావ్ టు డూ జాబ్, బట్ లిమిట్స్లో ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. అండ్ ద వే డ్రెస్సింగ్స్ మన సాంప్రదాయంగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు అన్నీ మరీ అంతగా పాటించాల్సిన అవసరం లేదు, బట్ ద లిమిట్స్ ఇన్ ది డ్రెస్సింగ్ అంతే. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్, వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు? మెయిన్ థింగ్ ఏంటంటే హస్బెండ్ని వాట్ హీ నీడ్స్ అది అర్థం చేసుకొని మనం అకార్డింగ్ టు ఆయన వెళ్తే దెర్ విల్ బి నో ప్రాబ్లం అనిపిస్తుంది. నాకైతే ఆల్రెడీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే హీ ఆల్రెడీ టెల్స్ మీ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు కాబట్టి, ఆయన ఇవన్నీ నాకు చెప్తారు కాబట్టి సో నేను ఇలా ఉంటేనే కరెక్ట్ అనేసి నేను సెట్ అయిపోతాను. అందరూ ఏంటంటే హస్బెండ్స్ ఎలా వాళ్ళకి ఎలా మనం ఉండాలి అనేది ఎలా ఉంటే ఐ థింక్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మంజుల గారు అండ్ పొన్నం ప్రభాకర్ గారు. మీ విలువైన సమయాన్ని మా లైఫ్ మేట్స్ ప్రోగ్రామ్ కోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఈ వారం లైఫ్ మేట్స్. వచ్చే వారం మరో బ్యూటిఫుల్ కపుల్తో లైఫ్ మేట్స్